ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతోంది. వైసీపీ విజయంపై సీఎం జగన్ ధీమా. పోలింగ్ అనంతరం హింసపై సీఈసీ సీరియస్. పల్నాడు అనంత ఎస్పీల సస్పెన్షన్. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు సమన్వయంతో పనిచేయండి. భూముల ధరలు సవరించాలని సీఎం రేవంత్ ఆదేశం. సీఏఏ మోదీ గ్యారంటీ ఎవరూ తొలగించలేరు. విపక్షాల ప్రచారాన్ని నమ్మొద్దన్న ప్రధాని. హైదరాబాద్లో కుండపోత వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. నేటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ బంద్. తమకు సంబంధం లేదన్న వాణిజ్య నిర్మాతల మండలి. వర్షంతో ఉప్పల్ మ్యాచ్ రద్దు. ప్లే ఆఫ్ కు చేరిన సన్ రైజర్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెల్లైన హింసాత్మక ఘటనలు చాలా సీరియస్ గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరణ అనంతరం పలు చర్యలు తీసుకుంది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేసింది. అలాగే తిరుపతి ఎస్పీ, పల్నాడు జిల్లా కలెక్టర్తో పాటు అనంతపురం, తిరుపతి డీఎస్పీలపై కూడా సస్పెన్షన్ వేసింది. మరోవైపు 3 జిల్లాల్లో 12 మంది కింది స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేసింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్ర స్థాయిలో స్పందించింది. పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బడ్డర్ను సస్పెండ్ చేసిన ఈసీ తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్లపై బదిలీ వేసింది. ఈ 3 జిల్లాలకు చెందిన 12 మంది కింది స్థాయి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేసింది. ఈ 16 మందిపైన శాఖాపరమైన విచారణ జరిపించాలని ఆదేశించింది. ఏపీలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలన్న సీఈసీ ఎఫ్ఐఆర్లు పెట్టి ఐపీసీ అన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలని ఆదేశించింది. దాంతోపాటే హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు చేసి 2 రోజుల నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో మరో 15 రోజులు కేంద్ర బలగాలను కొనసాగించాలంది. హింసాత్మక ఘటనలపై కఠినంగా వ్యవహరించాలని ఏపీ సీఎస్, డీజీపీలను ఆదేశించింది సీఈసీ. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ని కలిసిన వైసీపీ బృందం పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లపై ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారులను ఈసీ మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువ చోటు చేసుకున్నాయని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుతో పాటు ఘటనకి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాబు ప్రోద్బలంతోనే టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారని, బాబుతో పాటు హింసకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు మంత్రి మేరుక నాగార్జున తెలిపారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన రేపుతోందన్న ఆయన ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసుల పనితీరుపై ఫిర్యాదు చేశామన్నారు. పార్టీ నాయకులు కానీ జిల్లాల్లో చాలా మంది ఎస్పీలకు ఇదిగో ఈ ప్రాంతంలో
మాకు రక్షణ కావాలా, మా పోలింగ్ బూత్లకి ఖచ్చితమైనటువంటి మరి పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయమని చెప్తే మేము అడిగామో వాటిని కాకుండా వేరే ప్రాంతానికి వేసి మమ్మల్ని పరిపాలన చేసే పరిస్థితి కానీ, పల్నాడులో కానీ, రాయలసీమలో జరిగిన దాడుల విషయంలో కానీ మరి నిమ్మకు నీరుతున్న పరిస్థితిలో వెంటనే మరి గవర్నర్ గారిని ఇన్వాల్వ్ అవ్వమని, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అందుకని ఎవరైతే దీపక్ మిశ్రా ఉన్నారో వారిని తక్షణమే ఈ ప్రాసెస్ నుంచి వైదొలిగించి మంచి అధికారిని దేశంలో ఎవరినైనా ఇవ్వండి. మేము రేపు ఎన్నికల్లో గెలవబోతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు అంచెలంచెల విశ్వాసంతో ఉన్నారు. కానీ భయభ్రాంతులు చేసి ఎన్నికల్లో మా మీద ఎన్నికలు అయిపోయిన తర్వాత మా నాయకుల్ని మరి ఇళ్లలో గొడవలు చేయించడం, దాడులు చేయించడం, అఘాయిత్యాలు చేయించడం ఎంత మరి రాజ్యాంగబద్ధంగా ఉందో ఆలోచించమని తక్షణమే మీరు ఇన్వాల్వ్ అవ్వమని మేము కోరటం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జిల్లా ఉద్దేశపూర్వకంగా దీపక్ మిశ్రాను ఏపీ ఎన్నికల కోసం బీజేపీ టీడీపీ తెచ్చిందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. దీపక్ మిశ్రా విజయవాడ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ సానుభూతి పరులపై రిటైర్లు అధికారులను కలిశారని, జిల్లా ఎస్పీలను కూడా మిశ్రా బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలింగ్ పూర్తయినా కూడా దీపక్ మిశ్రా ఏపీ వదిలి వెళ్లటం లేదన్నారు. దీపక్ మిశ్రా స్థానంలో సర్వీస్లో ఉన్న అధికారిని నియమించాలని గవర్నర్ కోరినట్లు తెలిపారు. ఏకపక్షంగా దీపక్ మిశ్రా ఏది చెప్తే అది, ఏది రాస్తే అది, అరే బాబు ఓట్లు అయిపోయింది ఇక్కడి నుంచి పోరా అని చెప్పి అన్నా కూడా పోట్లాడు. ఇక్కడి నుంచి ఇంకా ఏం చేద్దామని, ఎన్ని ప్రాణాలను హరిద్దామని, ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వలకాడు చేద్దామని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే 4వ తారీఖు లోపు ఈ రాష్ట్రాన్ని వలకాడు చేద్దాం అనుకుంటున్నారా? దీపక్ మిశ్రా అని పెట్టుకుని ఇదే గవర్నర్ గారికి చెప్పాం. ఇంత పచ్చిగా, నిర్లజ్జగా ఈ అధికారులందరూ కూడా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళు లొంగిపోయారు. వీళ్ళు లొంగింది కాకుండా ఇంకా జిల్లాల్లో ఉన్నటువంటి అందరు అధికారులను కూడా లొంగదీస్తున్నారు. కాబట్టి నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థని దిగజారుస్తున్నారు. కాబట్టి మీరు మీ చర్యలు, మీరు మీ అధికారాన్ని ఉపయోగించాలి. కేంద్ర ఎన్నికల సంఘంతో మీరు మాట్లాడండి, వాస్తవాన్ని తెలుసుకుని ఈ అంతా కూడా కంట్రోల్ చేయమని, ఈ దీపక్ మిశ్రా అనేవాడిని ఇక్కడి నుంచి పంపించి వేరే ఐపీఎస్ అధికారి ఎవరన్నా సర్వీస్లో ఉన్న అధికారిని వేయించమని చెప్పని కూడా వారిని రిక్వెస్ట్ చేశాం. తప్పకుండా ఈ రాజ్భవన్ లో గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా మేము చూసుకుని ఖచ్చితంగా నా అధికారాలను ఉపయోగించి మీరు చెప్పేదాంటి ప్రతి అంశాన్ని కూడా నేను పరిశీలించి నేను చర్యలు తీసుకుంటానని గవర్నర్ గారు చెప్పారు. ఏకపక్షంగా దీపక్ మిశ్రా లండన్ టూర్కు ముందు వైసీపీ కేడర్లో జోష్ నింపారు ఏపీ సీఎం జగన్. ఎన్నికల పోలింగ్ ముగిసి 3 రోజులు అవడంతో ఫలితాలపై రకరకాలుగా చర్చ జరుగుతున్న తరుణంలో కీలక కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో గెలుపుపై స్పందిస్తూ మళ్లీ మనమే గెలవబోతున్నామంటూ కేడర్లో నూతనోత్సాహం నింపారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ తొలిసారి స్పందించిన ఆయన ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమని, మళ్లీ తాము అధికారంలోకి రాబోతున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ఫలితాలు చూసి దేశం షాక్ అవ్వబోతోందన్నారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించలేనని సీట్లు తాము సాధించబోతున్నామని వైఎస్ జగన్ చెప్పారు. విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయానికి వచ్చిన సీఎం జగన్ ప్రతినిధులతో మాట్లాడారు. 2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచామని, ఈసారి అంతకంటే ఎక్కువ సీట్లే గెలుస్తామన్నారు. జూన్ 4న రాబోయే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందని చెప్పారు. ఫలితాల తర్వాత దేశం మొత్తం ఏపీ వైపే చూస్తోందన్నారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని అన్నారు సీఎం జగన్.
తెలంగాణ ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమావేశమయ్యారు. గత ఏడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెల ఆదాయ పెంపును సమీక్షించుకోవాలని అధికారులను అప్రమత్తం చేశారు. బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెల కానేలా మంత్రి టార్గెట్ను నిర్దేశించుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జీఎస్టీ కరెక్షన్ పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఆడిటింగ్ జరగాలని సూచించారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా నిక్కచ్చిగా పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని, జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని అధికారులను హెచ్చరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్లో మద్యం అమ్మకాలు, విక్రయాలు ఎక్కువగా జరిగినా లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగకపోవడానికి కారణాలను సీఎం ఆరా తీశారు. అక్రమంగా మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయి. కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని ఈ సందర్భంగా చర్చ జరిగింది. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవడం ప్రధాన కారణమనే చర్చ జరిగింది. గత ప్రభుత్వం 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచిందని, ఇప్పటికే చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీగా తేడా ఉందన్నారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. ఈ ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చాలా చోట్ల అద్దె భవనాల్లో ఉన్నాయని, రిజిస్ట్రేషన్లకు వచ్చే వాళ్ళు ఇప్పటికే చెట్ల కింద నిలబడే ఉంటున్నారని చర్చకు వచ్చింది. పబ్లిక్ యూటిలిటీకి సేకరించిన స్థలాలను గుర్తించి కొన్ని చోట్ల అధునాతనంగా మోడల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు నిర్మించాలని, అందుకు సన్నాహాలు చేయాలని సీఎం చెప్పారు. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. దీక్షల పేరుతో బీఆర్ఎస్ రైతుల పట్ల ముసలి కన్నీరు పెడుతుందని తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రైతులపై కేటీఆర్ది కపట ప్రేమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి వేస్తే ఉరే అన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారని నిలదీశారు. రైతుల కోసం తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. వడ్లు కొనుగోలు చేయడం లేదని, కేటీఆర్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మీరు ఈ జిల్లాకు మంత్రిగా ఉండి, కేటీఆర్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంత్రిగా ఉండి, మీ హయాంలో గత ప్రభుత్వం మే 15వ తారీఖులో కొన్నది 86,000 మెట్రిక్ టన్నులే. ఈ రోజు 1,90,000 మెట్రిక్ టన్నులు 15వ తారీఖు వరకు కొనుగోలు చేసినాం. అవసరమైతే ఈ అంచనాలు కలెక్టర్ గారి దగ్గర ఉంటాయి, లేకపోతే అధికారుల దగ్గర ఉంటాయి, లేకపోతే పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. తెప్పించుకొని చూసి మాట్లాడు. మసిపూసి మామిడికాయ చేసే విధంగా ప్రెస్టేషన్ లోనే, డిప్రెషన్ లోనై అసలు వడ్లే కొట్టలేమని చెప్పని తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసినాం. వెంటనే మిర్రల దగ్గర పంపించినాం. రైతులు నష్టం చేయకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఈ విధంగా
కళ్ళబొల్లి కబురు చెప్పి కపట ప్రేమతోటి ముసలి కన్నీరు కాస్తూ రైతుల దగ్గర ఎనలేని ప్రేమను చూపిస్తున్నటువంటి మీ వైనాన్ని ప్రజలకు చెప్పడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మీకంటే మేలైనటువంటి పరిపాలన అందిస్తున్నాం, మీకంటే మెరుగైనటువంటి విధానంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు చేస్తున్నాం, మీకంటే మెరుగైన రీతిలోనే పరిపాలన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి ప్రజలు ఈ అంశాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వం మీరు ఈ జిల్లాకు మంత్రిగా ఉండి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అసాధ్యమైన హామీలేనని అన్నారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం వద్ద ఖజానా లేదని ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నాయని తెలిపారు. రైతుల రుణమాఫీకి 32,000 కోట్లు అవసరమవుతాయని, అది సాధ్యమయ్యే పనేనా అని ఆయన ప్రశ్నించారు. 8,000 కోట్లు అప్పులు వట్టంగా 55 పరిస్థితి తెలుసుకొని మాట్లాడితే ప్రభుత్వాలు దేశం ఎంతో బాగైతుంది. 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ఇవన్నీ కూడా చెప్పిండ్రు. ఇవి అసాధ్యమైన గ్యారెంటీలు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అసలుకు నిధులు లేవు. 8,000 కోట్లు అప్పులు వట్టంగా 55,000 కోట్లు జీతాలు గట్టంగా మిగిలిన 4-5 కోట్లే. దాంతో విద్య, వైద్య రంగము, రోడ్లు, హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా నడపాలి. అసాధ్యమైన పరిస్థితి. అటువంటప్పుడు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అని ఇంతకుముందు అన్నారు. అది అసాధ్యమైంది, మీకు తెలుసు. దానికి 30,000 కోట్లు కావాలి. సరే కేంద్ర ప్రభుత్వం, సరే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకో అన్నది, వాళ్ళు నిజంగానే వాళ్ళు చేసిన వాగ్దానాలు కాదు, ఈ గ్యారెంటీలు సెంట్రల్ నుంచి వచ్చినాయి. అందుకే ఇక్కడ కూడా ఆ గ్యారెంటీలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెత్తి మీద ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ గ్యారెంటీలు పథకాలు అనొచ్చు. ఒక చాలా సీనియర్ నాయకుడు 50 ఏళ్ల సంది రాజకీయాల్లో ఉన్నారు, ఖర్గేజీ, వారేమంటున్నంటే నిజంగానే మీరు 5 కేజీల బియ్యం ఇస్తే మేము 10 కేజీల బియ్యం ఉచితంగా ఇస్తారు. దీని కింద ఏమన్నా రీసెర్చ్ చేసిండ్రా, ఏమన్నా స్టడీస్ చేసిండ్రా, దీని వెనుక వాస్తవాలు ఏమున్నాయి, ప్రజల అవసరాలు ఏమున్నాయి, ఇవన్నీ చూసి మాట్లాడుతుండ్రా? చూడకుంటేనే ఉత్తనే వన్ అప్ మెన్షిప్ పట్టారు. నువ్వు 5 కేజీలు ఇస్తే నేను 10 కేజీలు. వాస్తవంగా ఖర్గేజీ గారికి బేసిక్ నాలెడ్జ్ లేదని అనుకుంటున్నా, లేకుంటే ఉన్నా కూడా ప్రజలను తప్పుదారి పట్టిస్తందుకు. ఎందుకంటే వాళ్ళు 5 కేజీల బియ్యం ఎవరికి ఇస్తారు, ఎవరు తింటున్నారు అది తెలుసా ఆయనకు? ఇంత సీనియర్ కాంగ్రెస్ నాయకులు తెలివి ఉందో లేదో, జ్ఞానం ఉందో లేదో, సోషల్ స్టడీస్, సమాజం ఏం నడుస్తుందో, ప్రజలు ఏం తింటుండ్రో ఏం తింటలేరో అది తెలవకుండా మాట్లాడదు. నిజంగానే బాధాకరంగా ఉంది. ఇంత సీనియర్ నాయకులు అట్లా మాట్లాడొద్దు. ఒక చాలా సీనియర్ నాయకుడు, 50 ఏళ్ల సంది రాజకీయాలు. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు నేటి నుంచి మూతపడనున్నాయి. ఈ మేరకు తెలంగాణలో థియేటర్ల యజమానుల సంఘం నిర్ణయించింది. నేటి నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేయాలని నిర్ణయించింది. సినిమాల విడుదల లేకపోవడం, ఆక్యుపెన్సీ తక్కువగా ఉండడంతో మూసివేస్తున్నట్లు థియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. థియేటర్ల మూసివేత విషయం ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సమష్టి నిర్ణయం కాదని, నష్టాలను మూట కట్టుకోవడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నామని సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు చెప్తున్నారు. కొత్త సినిమాలు వచ్చే వరకు, అంటే కనీసం 10 రోజుల పాటు ఏ బొమ్మ పడదు. జనవరి తర్వాత జూన్ వరకు పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కావడం లేదని, చిన్న సినిమాలు వచ్చినా అవి ప్రేక్షక ఆదరణ లేని కారణంగా రోజు అయ్యే వ్యయంలో కనీసం 10% ఆదాయం కూడా రావడం లేదని అంటున్నారు. అయితే 2 వారాల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాల ప్రదర్శన నిలిపివేయాలన్న నిర్ణయంతో తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు సునీల్ నారంగ్, కార్యదర్శి కె అనుపమ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గంగాధర్ ఫోన్లో అందిస్తారు. గంగాధర్, చెప్పండి, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు నేటి నుంచి మూతపడినట్టు తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ఇప్పటికే చాలా వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అనేవి మూతపడ్డాయి. సరైన సినిమాలు లేకపోవడం, అలాగే ఐపీఎల్ ఇక ఎన్నికలు ఉండడంతో ఈ సమ్మర్ సీజన్ చాలా గడ్డు పరిస్థితి ఏర్పడింది సినీ పరిశ్రమకి. చిన్న సినిమాలు 1-2 విడుదలవుతున్నా కూడా వాటి వల్ల వచ్చే ఆదాయం అసలు మెయింటెనెన్స్ కూడా సరిపోవడం లేదని థియేటర్ యజమానులు వాపోతున్నారు. ఇది వరకు కూడా అంటే కంటెంట్ లేనప్పుడు, సినిమాలు లేనప్పుడు థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదు. ఇది వరకు కూడా ఇలాంటి పరిణామాలు సంభవించాయని, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ముఖ్యంగా ఏంటంటే ఒక షో వేయడానికి అక్కడ 12,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే వాళ్ళకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమేగానే ఉండడంతో థియేటర్లు తెరిచి ఉంచడం కంటే మూసి ఉంచడమే నయమనే నిర్ణయానికి వచ్చి చాలా మంది సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమానులు వాళ్ళకు వ్యక్తిగతంగా వాళ్ళు మూసివేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఒక ప్రకటన అయితే వచ్చింది. థియేటర్లు మూసివేతకు అసలు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎలాంటి సంబంధం లేదని, ఎగ్జిబిటర్లే ఇది వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని థియేటర్స్ ను మూసివేస్తున్నారని వాళ్ళు కూడా ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఛాంబర్ కు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షులు సునీల్ నారంగ్, అలాగే సెక్రటరీ అనుపమ్ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఇక దీని మీదే మనకు తెలంగాణ నిర్మాతల మండలి కూడా స్పందించింది. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా థియేటర్లు చాలా వరకు మూతపడ్డాయని, అయితే అవి అధికారికంగా ఎలాంటి బంద్ లేదనే విషయాన్ని మాత్రం నిర్మాతల మండలి స్పష్టం చేసింది. థియేటర్ల మూసివేత మీద జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని అపెక్స్ బాడీతో సంబంధం లేకుండా ఒక సంఘం సినిమా థియేటర్లు మూసివేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. థియేటర్ యజమానులు కానీ ఇతర అసోసియేషన్ల నుంచి ఎవరూ నిర్మాతల మండలికి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. అయితే తక్కువ వసూళ్లు రావడంతో కొందరు యజమానులు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని థియేటర్లు మూసివేస్తున్నారు తప్ప అధికారికంగా అయితే ఎలాంటి బంద్ లేదని ఆయన స్పష్టం చేశారు. దానికి నిర్మాతల మండలికి సంబంధం లేదని కూడా చెప్పారు. ఎన్నికలు, ఐపీఎల్ మ్యాచ్లు సినిమా ఆదాయంపై ప్రభావం చూపడం వల్లే ప్రేక్షకులకు థియేటర్లు రావట్లేదని, అందువల్లే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో థియేటర్ యజమానులు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుని ప్రదర్శనలు ఆపేశారని ఆయన వివరించారు. గుంటూరు సహా ఏపీలోని పలువురు సినిమా థియేటర్ల యజమానులు కొన్ని నెలలుగా తగిన ఆదాయం పొందలేకపోతున్నారు. దాంతో డిజిటల్ ప్రొవైడర్లకు యూఎఫ్ఓ క్యూబ్ ఛార్జీలు చెల్లించలేకపోతున్న కారణాన్ని చూపుతూ సినిమా ప్రదర్శనలు నిలిపేసినట్టు వాళ్ళ దృష్టికి వచ్చినట్లు ప్రసన్న కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే తెలంగాణలోని కొందరు థియేటర్ల యజమానులు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు రావడం లేదని, ఈ థియేటర్ల మూసివేత నిర్ణయం తీసుకున్నారని ఆయనకు తెలిసినట్లు ఆయన చెప్పారు. ఎన్నికల ఐపీఎల్ కారణంగా ఈ పరిస్థితి నెలకొందని, ఓ అసోసియేషన్ వల్లే థియేటర్లు మూతపడ్డాయంటూ వస్తున్న వార్తలను తాము ఖండిస్తున్నట్టు ప్రసన్న కుమార్ చెప్పారు. అలాగే సినిమా థియేటర్ యజమానులు కానీ మరే ఇతర అసోసియేషన్ కానీ అపెక్స్ బాడీలకు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ఎలాంటి సంబంధం లేదని, తమకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని, కాబట్టి థియేటర్లు బంద్ అనే ప్రచారంలో నిజం లేదనే విషయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఇక తమ సంస్థలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎప్పుడు కృషి చేస్తాయని ఆయన పేర్కొన్నారు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ గంగాధర్. తెలుగు రాష్ట్రాల్లో వర్షం దంచుకొట్టింది. అకాల వర్షాలతో రైతులు, లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కొన్ని గంటల సేపు జనజీవనం స్తంభించింది. భారీ వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి. రాజధాని శివారు ప్రాంతాలైన అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఇటు పటాన్ చెరువు వరకు, పాత బస్సు నుంచి మాదాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ జలమయమై వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. సిరిసిల్ల జిల్లాలో 2 రైతులు, రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు పిడుగుపాటుతో మృతి చెందారు. నల్గొండ జిల్లా కనగల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 10.2 సెంటీమీటర్లు, హైదరాబాద్లోని ఖైరతాబాద్లో 9 సెంటీమీటర్లు, షేక్పేట్లో 8.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిహెచ్ఎంసీ పరిధిలో 14 మండలాల్లో 6.7 నుంచి 9 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. యూసఫ్గూడ, బంజారా హిల్స్, మలక్పేట మెట్రో స్టేషన్ సమీపంలో రోడ్లపై నిలిపిన ద్విచక్ర వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. ఉప్పల్ మ్యాచ్ రద్దు కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది.
రాత్రి గుజరాత్తో హైదరాబాద్లో మ్యాచ్ జరగాల్సి ఉంది. నిన్న కురిసిన భారీ వర్షానికి మ్యాచ్ రద్దయింది. దాంతో ఎంపైర్లు ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. టోర్నీలో ఇప్పటిదాకా 14 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ ఖాతాలో మొత్తం 15 పాయింట్లున్నాయి. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్లో ప్రవేశించాయి. ఇప్పుడు సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరిన 3వ జట్టు అయింది. సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న నేపథ్యంలో అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇక 4వ బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. ఆర్సీబీ సిఎస్కే మ్యాచ్ మే 18న బెంగళూరులో జరగనుంది. వరుస విజయాలతో ఊపు మీదున్న బెంగళూరును నిలవరించేందుకు చెన్నై ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200 పరుగులు చేస్తే లక్ష్య ఛేదనను 18.1 ఓవర్లలో పూర్తి చేసిన జట్టు రన్ రేట్ పరంగా 4వ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. లేదా ఈ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో గెలిచిన 4వ బెర్త్ను దక్కించుకుంటుంది. SKV Bulletin updates. For more updates, keep watching Swatandhara News.